అవనిగడ్డ నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఎక్కడెక్కడ తీయడం జరిగింది, దానివల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నర్ బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు, మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు. దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే 60% మన కోనసీమ మన దీని ఏమంటుంది దీసీకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెడతాను. థ్యాంక్ యూ. పంచాయతీలో పారిశుద్ధ్య పనులని అంత స్పీడప్ చేశారు. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగిందంటే మేజర్గా ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఒక 1 or 2 days పడుతుంది మనకి నాకు తెలిసి. మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసేస్తాం. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్తంతా మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చి దాన్ని బట్టి బాగా రిపీటెడ్ కరెక్ట్ దాన్ని చేయాల్సిందే. మెయిన్ ఇలాంటి జరపడం ఒకటి కాలువలు పొడికలు తీయడం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి ఇంటర్నెట్ మీద ఒక ఐ థింక్ వీ నీడ్ హోలిస్టిక్ ప్లాన్ అది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి అండర్స్టాండ్ చేశారు. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్ అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయ కార్యక్రమాలకి. నేను ప్రత్యేకించి మన దివసీకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా సార్ పరిశీలించి దాని మీద ఒక నివేదికని తీసుకెళ్తాను. సార్ దిగువన రోడ్లు కూడా కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి. వాటి నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా ఎదురుమండి టు గొల్లం ఎదురుమండి బ్రిడ్జ్ ఈ శాసకీయ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాను చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతమైన పని చేశారు అందరూ. ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు ఒక కుటుంబం వాళ్ళకున్న మేకల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయిన అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసే ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసా ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, బుద్ధప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతా ఉన్నారు. దీనికి కౌలు రైతాయానికి ప్రత్యేకించి దృష్టి